గట్టిగా రెట్టలు. అటువంటి వాడు అన్ని పాములు వాలితే ఏగులు పాము వాలిందని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారట. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొచ్చేటువంటి వాళ్ళ తమ వ్యాపారాలు తమరు చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ లోడడం, మళ్ళీ ఆ గ్రావెల్ కనపడకుండా ఏడన్నా కేసులు పెడతారేమో మళ్ళీ నేను పెట్టినట్టుగానే చెప్పి చెత్తా చెదారాలతో దాన్ని పూర్తి చేయడం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గ్రావెల్ వ్యాపారం అంతా కాకుండా కోటమండలం పోయాడు, కర్లపూడికి పోయాడు. అక్కడ ఏపీఐస్ వాళ్ళని బెదిరించి ఆ ఏపీఐస్ ల్యాండ్ తీసుకొని సిరి పేరు కూడా ఏంటంటే సిరి రావాలని చెప్పి సిరి పేరుతో ఒక కంపెనీ పెట్టి అక్కడ తమరి వ్యాపారం తమరి దందా మొదలుపెట్టారు. దానికి సంబంధించినటువంటివి తెచ్చుకున్నారు. దాని మీద ఏపీఐసీ ల్యాండ్స్ అని చెప్పి ఏపీఐసీ ఒక పక్క చెప్తుంటే కోట మండలానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ భూములకు సంబంధించి కృష్ణపట్నం టెక్నో వాళ్ళు వచ్చి మాది ఇది అని చెప్పని ఆ టెక్నో పార్క్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పిన వాళ్ళు చెప్తుంటే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి ఈరోజు ఒకే విషయం, దానిలో గనక సిలికా క్వారీయింగ్ జరిగింది అంటే మైనింగ్ అధికారులు ఇళ్లకపోవడం కాదు, జైళ్ళకు పోతారు. జైళ్లలో మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ భూమిలో ఏదో ఒక విధంగా అనుమతులు తీసుకొచ్చి మేము దాన్ని నా ప్రభుత్వం ఉంది కాబట్టి కుటుంబ ప్రభుత్వంలో ఏది పెట్టినా స్కామ్లే, అందులో భాగంగా ఒకటి తెచ్చుకోవడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము ఎత్తామంటే నువ్వెలాగో జైలుకు పోతావు. నీకు సహకరించినటువంటి వ్యక్తులు దాని మీద ఒక పార్ట్నర్షిప్ రాసి ఆ పార్ట్నర్షిప్లో భాగాలు పెట్టి వాళ్ళందరికీ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి ఏపీఐసీకి సంబంధించినటువంటి ల్యాండ్స్లు దాని మీద హైకోర్టులో రిట్ ఉంటే ఆ హైకోర్టులో రిట్ను కూడా లెక్క చేయకుండా దాని మీద ఒక లెటర్ రాశాడు ఆయన పాపం ఆర్డర్లో. ఇది హైకోర్టు రిట్కు లోబడి ఉంటుందని చెప్పి ఈయన దాని మీద సీలికా ఎత్తడం మొదలుపెట్టి హైకోర్టు తీర్పు ఎప్పుడో వస్తే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర వసూలు చేయాలి ఎత్తినటువంటి సీలికా? ఏ ఉద్దేశంతో మామూలుగా మీరు పర్మిట్స్ ఇస్తారు? ఏ విధంగా మీరు పర్మిట్స్ ఇస్తారు? ఎంత ధైర్యం ఉంది మీకు అంటే మీరు జైలుకి పోవడానికి కూడా సిద్ధమైపోయారేమో అని చెప్పి మైనింగ్ శాఖ అధికారులు అనుకోవాల్సినటువంటి పని. నేను చెప్తున్నా, ఎక్కడైతే ఈ జిల్లాలో మైనింగ్కి సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయో ఒక్కటి కూడా విడిచిపెట్టేది ఉండదు. మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు, ఈరోజు ఈ ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది, కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా, పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు, గుర్తుంచుకోండి. కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విచ్చలవిడిగా మైనింగ్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈరోజు వెంకటాచలం చుట్టూ గుంతలమయమైపోయి కోట్లాది రూపాయలు గ్రావెల్ ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రావెల్ బయటపడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయని దానికి జైలుకి పంపించాం, చేసి జైలుకి పోవాల్సి వస్తుందని చెప్పి ఆ భయం వెంటాడుతుంది. కాబట్టి దాన్ని మొత్తం చెత్తాచెదారంతో నింపేసేటువంటి పరిస్థితి జేసీబీలు పెట్టి నెల్లూరులో అలీపురం దగ్గర ఉండేటువంటి చెత్తంతా తీసుకెళ్ళి ఇంత సిగ్గుమాలినటువంటి పనులు చేసేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తేటువంటి శక్తి స్థాయి ఉందా నీ బ్రతుక్కి? కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు నువ్వు తమరు వ్యాపారాలు చేస్తున్నారు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి పట్టా భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం, ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది. ఎక్కడెక్కడ ఉంటే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లో నీకు సంబంధించినటువంటి వాళ్ళ ఆయిల్ తీసేసి వాళ్ళ మీద దాన్ని తీసుకెళ్లి పాప మనుబోలు హైవే పక్కన దోసేసి ప్రమాదవశాత్తు పడిపోయిందని చెప్తే ఆ ఆయిల్ ట్యాంకర్ వాళ్ళు వచ్చి చూస్తే అయ్యే దీంట్లో ఆయిల్ లేదు, ఒట్టి ట్యాంకర్ దోసిపోయారని చెప్తున్నారు. ఆయిల్ ఏమైపోయింది అంటే దానికి